సార్ నా పేరు గోపాల. మదిగుబ్బ గ్రామము, ఆత్మకూరు మండలము, అనంతపురం జిల్లా సార్ మాది. మేమేం చేసేవాళ్ళమంటే దీన్ని వ్యవసాయం చేసేవాళ్ళం కాదు సార్. భూమిని ఇంతకు ముందు చెట్లు పడిండేది. మాకు ఆడిట్ వాళ్ళ ద్వారా, ఏఎఫ్ వాళ్ళ ద్వారా హైదరాబాద్ సిఎస్సి సంస్థ వాళ్ళు పరిచయం అయినరు. ఆ సార్ ఇక్కడికి వచ్చి భూమి చూసి నీకు చెట్లు పెట్టిస్తాను చేసుకుంటావంటే చేసుకుంటాను సార్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నదానికంటే ఉన్నదన్నాను సార్ నేను. అప్పుడు ఆ సారు వచ్చిండు, చెట్లు పెట్టించిండు. కానీ తొలిగా డ్రిప్ ద్వారా నీరు పంపేవాళ్ళం సార్. దీనికి మేము వర్షం నీళ్ళకి పెట్టినాం సార్. ఇది ఆడ పాండవ తీసి వర్షం నీళ్ళకి పెట్టినాము. ఆ డ్రిప్ ద్వారా నీళ్ళు ఇడిచేటప్పుడు నీరు ఎక్కువ పోయాయి సార్. అప్పుడు నీరు ఎక్కువ పోయేది చూసి సార్ ఆలోచన చేసి సిసిసి గోపాల్ సార్ హైదరాబాదు ఆలోచన చేసి దీనికి కొన్ని నీళ్ళు పోయేటట్లు ఏర్పాటు చేయాలని ఫస్ట్ డబ్బా పెట్టిండు సార్. ఆ డబ్బాని నెడవలేదు సార్. సరిగ్గా నెడుకోకుంటే మళ్ళీ కుండ డబ్బా కలిపి భూమి పాతలో పెట్టి నడిపించాం సార్. కానీ కొన్నాళ్ళు ఆ డబ్బా కూడా బ్లాక్ అయిపోతాను సార్. అది కూడా తీసేసి మళ్ళీ ఇప్పుడు ఉరికే ఒట్టినే కుండ పెడుతున్నాం సార్. ఈ కుండలో నీళ్ళు అయితే ఇప్పటికి పెట్టి ఒక సంవత్సరం అవుతుంది సార్. బాగానే నెడుతుంది సార్. ఇది ఇప్పటికేమో కంప్లైంట్ రాలేదు. నీళ్ళు కూడా ఆదా అవుతున్నాయి సార్. ఇంకోటి ఏమంటే ఇది అప్పట్లో చెట్లు పడి అంత సాయిల్ మంచిది కాదు సార్. ఇది భూమి ఈ సొర పెట్టిన ద్వారా, ఈ చెట్లు పెట్టిన ద్వారా భూమి కూడా పాకానికి వచ్చింది సార్. భూమి పాకానికి వచ్చింది. ఇంకోటి ఏమంటే సార్ ఈ నీరు డ్రిప్ ద్వారా లోపలికి పోతున్నాయి కదా సార్. పైన గడ్డి కూడా మలుస్తుంది సార్. దీంట్లో గడ్డి కూడా రాదు. ఈ డ్రిప్ ద్వారా పైన పోయే నీరు అయితే ఏమవుతుందంటే సూర్యకిరణాలు పడి నీరు ఆవిరైపోయి ఆ నీటిలో బలాన్నంతా ఎండ బీర్చేస్తుంది సార్. ఉట్టి నీరు నైటి చెట్టుకు పంపిస్తుంది. అది చెట్టుకు బలం రాదు సార్. ఇవి సొరధార లోపలే పోతున్నాయి కాబట్టి నీటిలో జూని ఉన్న కిరణాలన్నీ భూమికి అందించుకుంటూ నీరు చెట్టుకి అందిస్తుంది సార్. అప్పుడు ఆ భూమిలో ఉన్న సారం చెట్టు తింటుంటుంది సార్. చెట్టు బలంగా ఉంటుంది సార్. ఆరోగ్యంగా కూడా ఉంటుంది సార్. ఇప్పుడు ఇవి 2 సంవత్సరాల చెట్లు సార్ ఇవి. కానీ నేను తక్కువ నీటితో చుక్క నీటితో నేను ఈ మొక్కలు పెంచుకుంటున్నాను సార్. పైన అయితే నీళ్ళు ఇయలేదు సార్ నేను ఉరువే సార్. అన్నీ నాకు 3 ఎకరాల ప్లాట్ సార్. ఇది 3 ఎకరాల ప్లాట్ అయితే 2 ఎకరాల్లో మొక్కలు పెట్టుకున్నాను సార్. 2 ఎకరాల్లో 170 చెట్లు పడినాయి సార్. ఇవి కూడా అన్ని రకాల మొక్కలు ఉన్నాయి సార్. దీంట్లో సపోటా ఉంది, జామ ఉంది, ఖర్జూర్ ఉంది, ఉసిరి ఉంది, అంజూరు ఉంది, వాటర్ యాపిల్ ఉంది సార్. దీంట్లో ఆరెంజ్ ఉంది, మునగ చెట్టు కూడా ఉంది సార్. టెంకాయ చెట్లు ఉన్నాయి. అన్ని రకాల చెట్లు ఉన్నాయి సార్. దీంట్లో అన్ని రకాల చెట్లు భూమికి సెట్ అయినాయి సార్. ఇప్పుడు సాయిల్ మంచిగా వచ్చింది కాబట్టి మామిడి చెట్లు కూడా పెట్టినాం సార్ 2. అవి ఇప్పటికైతే బాగానే వస్తున్నాయి సార్. మళ్ళీ దీనికి కుండ పెడతాం సార్. ఇది డ్రిప్ పైప్ కదా సార్. ఇది దీనంటే నీరు వస్తాయి సార్. ఎక్కువ ఫోర్స్ రాకోకుండా ఈ డ్రిప్ ప్రెజర్ అనేసి బొట్టు పడేటట్లు దీన్ని పెట్టింటాం సార్. దీన్ని పెట్టి మళ్ళీ దీనికి పైప్, దీని పేరు తెలియదు కానీ దీనికి పైప్ పెట్టినాం సార్. దీనికి పైప్ పెట్టినాము. ఇక్కడ కుండ పాతినాం సార్. చెట్టుకి ఎర్లకాడ 1/2 అడుగు దూరంలో సార్. ఇట్లాంటి కుండ ఒకటి పెట్టినాం సార్. ఇక్కడ ఇట్లాంటి కుండ ఒకటి పెట్టి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి ఇట్లా పైపులు, మైక్రో ట్యూబ్ పైపులు పెట్టి, ఈ పైపులు భూమిలో ఉంటాయి కాబట్టి సత్త కానీ మట్టి కానీ అడ్డం పడే అవకాశం ఉంది సార్. అటువంటిది ఏమీ అడ్డం పడుకోకుండా ఈ తిత్తులు కడతాం సార్. దీనికి ఇట్లా కట్టి దీన్ని భూమి లోపల పెట్టేస్తాం సార్. ఇట్లా చెట్టు కాడ పెడితే ఇక్కడ పడిన నీళ్ళు ఇట్లా పోతుంటాయి సార్. ఇక్కడ పడిన నీరు ఇట్లా వస్తుంటాయి సార్. అవి చెట్టు చుట్టూ అల్లుకుంటాయి సార్. నీరు చెట్టు చుట్టుకొని లోపలే తేమ ఇస్తుంటుంది సార్. నీళ్ళు చల్ల నీళ్ళే చెట్టు పోతుంటాయి సార్. చెట్టు కూడా బాగుంటుంది సార్. ఆరోగ్యంగా ఉంటుంది. ఆకులు కూడా కొత్త ఆకులు తొందరగా వేస్తాయి సార్. ఆ ట్యాంక్కి పుల్లు చేసుకుంటాం సార్. ట్యాంక్ ద్వారా ఇట్లా వస్తాయి సార్. పీవీసీ పైప్ అండ్ వచ్చి ఈ డ్రిప్ అండ్ వచ్చి ఇట్లా వస్తుంటాయి సార్. ప్రతి చెట్టుకి ఉన్నాయి సార్. ఇట్లా చెట్టుకి పోతుంటాయి సార్. అసలు నాకు బోర్వెల్ లేదు, నీళ్ళు లేవు, నేను ఎలా పెట్టుకుంటాను అనుకున్నాను. కానీ గోపాల్ సార్, హైదరాబాద్ సార్ వచ్చి పాండవ అంతా తిరిగి చూసి ఈ వర్షం నీరు అంతా ఇక్కడ చేరుతుంది, ఇక్కడ పాండవ పెట్టి దీనికి ఒక కవర్ కరిసి నీళ్ళు ఇమురిపోకుండా ఆ నీళ్ళు మనం యూజ్ చేసుకొని దీంట్లో చెట్లు పెట్టచ్చు, సాకచ్చు అనే ఉద్దేశంతో పెట్టేసినారు సార్. అట్లనే నెడుతుంది సార్. ఇది
ఆటోమేటిక్గా సంవత్సరానికి 2-3 వర్షాలు వచ్చినా కూడా పాండు నిండిపోతుంది సార్. ఆ నీరుని మనము యూజ్ చేసుకోవచ్చు.